నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ ఎనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడు పేపర్లో ఫస్ట్ పేపర్ హెడ్లైన్ వచ్చి రాజ్యాంగమే మూలస్తంభం అంటూ వలసవాద తత్వానికి ముగింపు పలికే ఆయుధం అంటూ జాతీయవాద ఆలోచనలకు మార్గదర్శి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడి అంటూ రాజ్యాంగ దినోత్సవానికి సంబంధించి నిన్న జరిగిన విషయాలకు సంబంధించి అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే వలసవాద తత్వానికి ముగింపు పలికే ఆయుధం ఏంటి అంటే రాజ్యాంగం, అలాగే జాతీయవాద ఆలోచనలకు మార్గదర్శి ఏంటి అంటే మన రాజ్యాంగం అంటూ ఆవిడ చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్ తెలుగు సహా 9 భాషల్లో రాజ్యాంగ డిజిటల్ ప్రతులు అంటూ సంవిధాన్ సదన్లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవాన్ని అయితే నిర్వహించినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ విధులే పునాది అంటూ లేఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇంకా కొంచెం డీటెయిల్స్ ఉన్నాయి, ఏంటనేది ఒకసారి చూద్దాం. దేశానికి రాజ్యాంగమే మూల స్తంభం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. జాతీయవాద ఆలోచనలకు అది మార్గదర్శి అని, వలసవాద మనస్తత్వాలకు ముగింపు పలికే ఆయుధమని చెప్పారు అంటూ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం పాత పార్లమెంటు భవనం సెంట్రల్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించడం జరిగింది. అయితే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లోని పార్లమెంటు ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోందని, ఇది ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు అంటూ ఆవిడేమన్నారు ఏంటి అనే దాని మీద అయితే ఈ రకంగా వార్త అయితే ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వార్త అయితే ఉంది, అది కూడా ఏమిటి అంటే ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పిల్లల సభ భేష్ మాక్ అసెంబ్లీలో ప్రమాణం చేస్తున్న విద్యార్థులు. చూడండి, నిన్న పిల్లలకు సంబంధించి అసెంబ్లీ హాల్లో ఏ విధంగా అక్కడ వాళ్ళు ఎలా మాట్లాడతారు ఏంటి అనే దాని మీద వాళ్ళ ద్వారా ఏ విధంగా ఉండాలి అసెంబ్లీలో ఏంటి అనే దాని ద్వారా ఇట్లా ఈ విధంగా వాళ్ళకు ఒక అవకాశం అయితే ఇచ్చారు. ఆ అవకాశాన్ని వాళ్ళు పిల్లలైతే సద్వినియోగం చేసుకున్నట్టుగా పిల్లల సభ భేష్ అంటూ ఒక వార్త అయితే ఈ విధంగా ఇచ్చారు. అదేంటంటే అమరావతిలో ఆసక్తికరంగా విద్యార్థుల మాక్ అసెంబ్లీ, అట్లాగే నిజమైన సభను తలపించిన ఏపీ పాఠశాల శాసనసభ మంత్రులుగా సమాధానం ఇవ్వడంలో అదరగొట్టిన బాలలు, సభాపతిగా ఆకట్టుకున్న స్వాతి, పిల్లల కోసం రూపొందించిన భారత రాజ్యాంగం పుస్తకం ఆవిష్కరణ అంటూ నిన్న అక్కడ ఏం జరిగింది, అసెంబ్లీలో పిల్లల చేత మాక్ అసెంబ్లీ అయితే నిర్వహించారు. అది అయితే సక్సెస్ అయింది, పిల్లలు కూడా మంచిగా చేశారు అంటూ వార్త అయితే ఈ విధంగా ఇచ్చారు. అయితే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే విద్యార్థులకు కొన్ని రకాల మాటలు చెప్పి వాళ్ళకు దిశానిర్దేశం అయితే చేయటం జరిగింది. అదేంటంటే శ్రమ, ధైర్యం మీ విజన్కు ఇంధనం, కష్టపడాలి, ధైర్యంగా ఉండాలి అనేది మాత్రమే మీ విజన్కు ఒక ఇంధనంలో ఉపయోగపడుతుంది. సంక్షోభాలు వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలి. ఏ విధంగా ఎదుర్కోవాలి అంటే మీరు ధైర్యంగా ఉంటే ఈజీగా ఎదుర్కోగలరు అన్నట్టుగా ఆయన విద్యార్థులకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి, ఏంటి అనేది ఒకసారి చూద్దాం. 400 ఎకరాల్లో రిలయన్స్ డేటా సెంటర్ అంటూ ఇంకొక వార్త ఉంది. అదేమిటి అంటే 1000 మెగావాట్ల సామర్థ్యం, 98,000 కోట్ల పెట్టుబడులు అంటూ డిజిటల్ కనెక్షన్తో జాయింట్ వెంచర్ 2030 నాటికి విశాఖలో అందుబాటులోకి రానున్నట్టుగా తెలుస్తోంది. అయితే విశాఖపట్నం 3-4 ఏళ్లలో డేటా సెంటర్ల హబ్గా మారనుంది. ప్రపంచ దిగ్గజ సంస్థలు డేటా సెంటర్ల ఏర్పాటుకు విశాఖకు వరుస క్యూలు కడుతున్నాయి అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అలా అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ డిజిటల్ కనెక్షన్స్తో కలిసి జాయింట్ వెంచర్గా 1000 మెగావాట్ల డేటా సెంటర్ను విశాఖలో 400 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనుంది అనేటట్టుగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీ లోపల పేజీలో ఉంది. నెక్స్ట్ ఇంకొకటి హాంకాంగ్లో భారీ అగ్ని ప్రమాదం అంటూ ఒక వార్త అయితే ఉంది, అది కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. హాంకాంగ్లో భారీ అగ్ని ప్రమాదం అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. బహుళ అంతస్తుల భవన సముదాయంలో చెలరేగిన మంటలు, ఒకసారి చూడండి ఇట్లా ఈ విధంగా ఇచ్చారు. అగ్నికీలల్లో భవనాలు అన్నట్టుగా మొత్తం తగలబడిపోతున్నట్టుగా ఇచ్చారు. 36 మంది మృతి, 279 మంది గల్లంతు. 36 మంది అయితే స్పాట్లో చనిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే 279 మంది మాత్రం గల్లంతైనట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కారణాలు ఏంటి, అసలు ఏ విధంగా జరిగింది ఏంటి అనే దాని మీద అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్త ఉంది, ఏంటి అనేది చూద్దాం ఒకసారి. పల్లెల్లో వసతులు,
ప్రజల జీవితాల్లో వెలుగులే లక్ష్యం అంటూ 6,787 కోట్ల రూపాయలతో పల్లె పండుగ 2.0కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది. మరో 15 ఏళ్ళు అధికారం ఇస్తే బంగారు భవిత సాధిస్తాం, ఇంకా 15 ఏళ్ళు మాకు గనక అవకాశం ఇస్తే బంగారు భవితను ఈ 18 నెలల్లోనే మేము చాలా చేసుకుంటూ వచ్చాము, అభివృద్ధి చేసుకుంటూ ఒక సంక్షేమాన్ని బేస్ చేసుకొని పరిపాలన చేయలేం, సంక్షేమాన్ని ఇస్తూ అభివృద్ధి చేసుకుంటూ రెండు కళ్ళుగా మేము నడుపుకుంటూ వస్తున్నాం. ఈ 18 నెలల్లో కూడా అనుకున్న దానికన్నా కూడా ఉన్నంతలో మేమైతే బాగానే ఇచ్చాం అన్నట్టు ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇంకా మరో 15 ఏళ్ళు కనుక మీరు మాకు అవకాశం ఇస్తే ఇంతకన్నా మంచి బంగారు భవితను అయితే మేము మీకు అందించి చూపిస్తాం అంటూ ఆయన ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. కోనసీమ అభివృద్ధికి 100 కోట్లు కేటాయించినట్టుగా తెలుస్తోంది. అయితే శివకోటి సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ టైపు వ్యాఖ్యలు చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి కాబట్టి ఒకసారి మనం పేజ్ నెంబర్ 3లో ఆయన ఇంకా ఏం చేశారు ఏంటి అనే దాని మీద ఒకసారి చూద్దాం. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పులు, విధ్వంసం, దోపిడీ, అవినీతి మనకు వారసత్వంగా ఇచ్చింది. గత ప్రభుత్వం మనకేమిచ్చిందంటే అప్పులు మాత్రమే ఇచ్చింది, దోపిడీ, విధ్వంసం మాత్రమే మనకు వారసత్వంగా ఇచ్చింది. వారి 5 ఏళ్ల పాలన గుర్తు చేసుకుంటే రోడ్లపై గుంతల్లో చేపల వేట, మరమ్మతులకు నోచుకొని కాలువలు, కక్ష సాధింపులే గుర్తొస్తాయి. ఇప్పుడు సమస్యలు చెప్పడం హక్కుగా భావించే పరిస్థితికి ప్రజలు వచ్చారు. అంటే అంతకుముందు ఏ సమస్యనైనా బయటకు వచ్చి మాట్లాడుకునే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడైతే స్వతంత్రంగా మాకు ఈ సమస్య వచ్చింది, మీరు ఈ విధంగా పనిచేయట్లేదు అంటూ ప్రజలైతే ప్రశ్నించడానికి ముందుకు వస్తున్నారు. ఆ వాక్ స్వాతంత్రం అనేది గతంలో లేదు, ఇప్పుడైతే ఉంది అన్నట్టు ఆయన చెప్పుకుంటూ రావడం జరిగింది. అయితే మరో 15 ఏళ్ళు అండగా ఉండండి, మీ జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత మాది, 15 ఏళ్ళు అయితే మీరు మాకు అండగా ఉండండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోట్లో బుధవారం పల్లె పండుగ 2.0కి ఆయన అయితే శ్రీకారం చుట్టారు. అయితే ప్రజల సంక్షేమం, అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. సంక్షేమం, అభివృద్ధి మాత్రమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ రెండు మేమైతే ముందుకు తీసుకువెళ్తాము అన్నారు. గత ఏడాది ఆగస్టులో 3,500 కోట్లతో పల్లె పండుగ 1.0 పూర్తి చేశామని, ఇప్పుడు 6,787 కోట్లతో 2.0 ప్రారంభించామన్నారు. అయితే 3,500 కోట్లతో పల్లె పండుగ 1.0 సక్సెస్ చేశాము. నెక్స్ట్ ఇప్పుడు 6,787 కోట్లతో అయితే సక్సెస్ కూడా చేయబోతున్నాము, ఆల్రెడీ ప్రారంభించాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆ 6,787 కోట్ల రూపాయలకు సంబంధించి ఏమేమి చేయబోతున్నారు ఏంటనేది కూడా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, చూద్దాం. 2000 సంవత్సరం తర్వాత పుట్టిన వారి గురించి ఆలోచిస్తున్నా, సంక్షేమం పథకాల అభివృద్ధి ఉండాలి, అయితే ఉచిత పథకాలే ఓట్లు తీసుకురావు, విడగొట్టి పాలిస్తే నమ్మేందుకు ఈ జనరేషన్ సిద్ధంగా లేదు, ఉపాధి అవకాశాలు మెరుగుపడితే రాష్ట్రం, దేశం అభివృద్ధి సాధిస్తాయి, యువతకు నైపుణ్య శిక్షణ కల్పించాలి, స్వశక్తిపై ఆధారపడాలని పవన్ కళ్యాణ్ అన్నారు. అంటూ ఈ నెక్స్ట్ జనరేషన్, ఈ జనరేషన్ వాళ్ళు ఆలోచించే విధానం చాలా డిఫరెంట్గా ఉంది కాబట్టి మనం వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. డెవలప్మెంట్ లేకుండా ఓన్లీ సంక్షేమం అందిస్తాము అంటే అవ్వదు అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ప్రతి రాజకీయ నాయకుడికి శల్య పరీక్షలు పెట్టాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వారిని ఉపేక్షించేది లేదని, అది జనసేన కూటమి పార్టీలైనా సరే వారిని వదులుకుంటాం తప్ప ప్రజలను కాదన్నారు. ప్రజల కోసం, ప్రజల మీద ఒత్తిడి తీసుకొచ్చినా, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వాళ్ళు తన సొంత పార్టీ అయినా, కూటమిలో ఇంకెవరైనా ఉన్నా సరే వాళ్ళని అసలు జాలి దయ లేకుండా వదిలేసుకుంటాం, అలా అని ప్రజల్ని వదులుకోం, వాళ్ళని వదిలేసుకుంటాం కానీ ప్రజల్ని అయితే వదులుకోం అంటే ఆయన ఖరాఖండిగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఏమిటి అంటే, 45 రోజులు సమయం ఇవ్వండి, పరిష్కారం చూపిస్తా అంటూ కొబ్బరి రైతులకు సంబంధించి కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు. అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. 45 రోజులు సమయం ఇవ్వండి, పరిష్కారం చూపిస్తా, ఇది కదా సమస్య పరిష్కారం చేసే విధానం అంటే ఇది కదా. అంతకుముందు కూడా ఉప్పాడులో ప్రాబ్లం వస్తే 100 రోజులు సమయం ఇవ్వండి అని ఏ విధంగా దాని గురించి ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చారో, ఇప్పుడు కొబ్బరి రైతుల దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళతో ముఖాముఖి నిర్వహించి వాళ్ళ సమస్యల మీద నాకు 45 రోజులు సమయం ఇవ్వండి అని వాళ్ళని అడగడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఆ విధంగా హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కోనసీమలోని కేసనపల్లిలో దెబ్బతిన్న చెట్లను ఆయన పరిశీలిస్తున్నట్టుగా, ఇదిగోండి ఇట్లా పరిశీలిస్తున్నట్టుగా ఇక్కడైతే ఉంది. అయితే ఒకసారి ఇదిగో డీటెయిల్స్ ఏమన్నారు ఏంటనేది ఒకసారి చూద్దాం. కోనసీమలో ఉప్పు నీటి ప్రభావం వల్ల దెబ్బతిన్న కొబ్బరి చెట్ల
సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని, ఇందుకు 45 రోజుల సమయం ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రైతులను కోరారు. కోనసీమలో ఉప్పు నీటి ప్రభావం వల్ల దెబ్బతిన్న కొబ్బరి చెట్ల సమస్యకు పరిష్కారం చూపుతానని, తనకి 45 రోజుల సమయం ఇవ్వాలని ఆయన కోరినట్టుగా తెలుస్తోంది. అయితే డ్రైన్ల ఆధునికీకరణ అది సాధ్యమేనని, మరో 2 దఫాలు కలిసి చర్చిద్దామని అన్నారు. అయితే బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం కేసనపల్లిలో కొబ్బరి చెట్లు చనిపోవడానికి కారణమైన శంకర్ గుప్తం డ్రైన్తో పాటు తోటలను బుధవారం ఆయన పరిశీలించినట్టుగా తెలుస్తోంది. అయితే దీంట్లో ఎవరు పాల్గొన్నారు ఏంటి అనేది కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే దీని మీద ఏం జరుగుతుంది ఏంటి అనే దాని మీద సమగ్ర నివేదిక అయితే ఇవ్వండి అని అధికారులను కోరినట్టుగా తెలుస్తుంది. అయితే అధికారులకు కూడా చురకలు అంటించారట. ఎట్లా? శంకర్ గుప్తో మేజర్ డ్రైన్ స్వరూపం ఆక్రమణలపై అధికారులకు సమగ్ర అవగాహన లేకపోవడంపై ఉప ముఖ్యమంత్రి చురకలు వేశారు. అసలు మీకే సరైన అవగాహన లేకపోతే వాళ్ళకి ఏం తెలుస్తుంది అన్నట్టుగా వాళ్ళ మీద మండిపడినట్టుగా తెలుస్తుంది. అయితే కొబ్బరికి దిష్టి తగిలింది అన్నట్టుగా గోదావరి జిల్లాలో అన్నపూర్ణగా భాసిల్లుతున్నాయి. రాష్ట్రం విడిపోవడానికి కారణం వీటి పచ్చదనమే. నిత్యం పచ్చగా ఉంటుందని తెలంగాణ నాయకులంతా అంటారు. ఇప్పుడు కొబ్బరికి దిష్టి తగిలినట్లుంది అని పవన్ కళ్యాణ్ అయితే వ్యాఖ్యానించారు అంటూ కొబ్బరి బోర్డు ఏర్పాటును కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. మలికిపురం మండలం చింతలమూరిలో ప్రారంభమయ్యే శంకరగుప్తం డ్రైన్ 23 కిలోమీటర్ల తర్వాత గోదావరిలో కలుస్తుందని, 8 కిలోమీటర్ల మినహా మిగతా చోట పూడికి తీశారని రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్ తెలిపినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకోటి ఏంటంటే శంకర్ గుప్తం డ్రైన్ వల్ల 50 ఏళ్ల వయసున్న 2000 ఎకరాల్లోని 2 లక్షల కొబ్బరి చెట్లు దెబ్బతిన్నాయని కేసనపల్లి సర్పంచ్ యనుమల నాగు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. అసలు ఎన్ని కొబ్బరి చెట్లు ఏ విధంగా నష్టపోయాయి, చనిపోయాయి అనే దాని మీద కూడా ఉప ముఖ్యమంత్రికి ఆయన వివరించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనం సాక్షికి వెళ్ళిపోదాం. సాక్షిలో కూడా ఏమి ఇచ్చారు వార్తలు అనే దాని మీద. సాక్షిలో అసలు మెయిన్ పేపర్లో యాడ్లు తప్ప ఏమీ లేవు. ఈరోజు ఒక 2 వార్తలు మాత్రమే ఇచ్చారు. వాళ్ళకి సాక్షిలో మెయిన్ పేపర్లుగా మెయిన్గా ఉండే వార్తలు ఏంటంటే 2. ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పులివెందుల పర్యటనకు సంబంధించి అదేంటి అనేది ఒకసారి చూద్దాం. రైతుల పరిస్థితి అగమ్య గోచరం అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. ఏమిటి? దళారులతో కుమ్మక్కై అన్నదాతల నోట్లో మట్టి కొడుతున్నారట. సీఎం చంద్రబాబుపై నిప్పులు జరిగిన వైఎస్ జగన్ అంటూ ఈ విధంగా ఇచ్చారు. సబ్ హెడ్లైన్స్ కూడా డీటెయిల్స్ ఫామ్లో ఇచ్చారు. అవి ఏంటి అనేది కూడా నేను చదివి వినిపిస్తాను మీకు. మా హయాంలో అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో టన్ను అరటి 25,000 నుంచి 32,000 వరకు అమ్ముకోగలిగారు. అంటే అప్పుడు వర్షాలు లేకపోవడం అంటే ఒకవేళ వర్షాలు ఉన్నా నార్మల్గా ఉండే, ఒక్కొక్కసారి వర్షాలు అది అధికంగా కురిసినా మంచిగా కురిసినా కూడా పంట దిగుబడి ఎక్కువగా ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఏంటంటే ఇటువంటి పరిస్థితులు సంభవించవచ్చు అని కొంతమంది అయితే చెప్తున్న మాట. అయితే అప్పట్లో ప్రత్యేక రైళ్ల ద్వారా ఎగుమతి చేశారట. ఇప్పుడు 2,000కు కూడా కొనేవారు కరువయ్యారు. పెట్టుబడి సాయం 2 ఏళ్లలో 40,000కు గాను 10,000 ఇచ్చి 30,000 ఎగ్గొట్టారు. 40,000 ఇవ్వాల్సింది 10,000 ఇచ్చారు, ఇంకా 30,000 అయితే ఎగ్గొట్టారు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఉచిత పంటల బీమా హుష్కాకి ఇన్పుట్ సబ్సిడీ 1,100 కోట్లు ఎగ్గొట్టారు. ఏ పంటకు గిట్టుబాటు ధర అయితే లేదు. ఉల్లి క్వింటాకు 1,200 రూపాయలతో కొంటామన్నారు. ఎక్కడ కొన్నారు? కొంటామన్నారు కదా, కొనలేదు అని క్వశ్చన్ చేస్తున్నారు. నెక్స్ట్ హెక్టార్కు 50,000 సాయం చేస్తామన్నారు. ఎక్కడ చేశారు? చంద్రబాబు వచ్చాక ఎరువులు సైతం బ్లాక్లో కొనాల్సిన దుస్థితి ఏర్పడింది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అన్నట్టుగా. ఫీజు బకాయిలు అందక చదువుకునే పిల్లలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయట. బాబు ఇప్పటికైనా డ్రామాలు ఆపి సమస్యలు పరిష్కరించండి అంటూ, లేదంటే వీళ్ళందరి తరపున తీవ్రమైన ఉద్యమాలు ఖాయం అంటూ మళ్ళీ ఉద్యమాల బాట పడతాం మేము. మీరా మర్యాదగా మేము లేవనెత్తుతున్న సమస్యల్ని ప్రజల తరపున కానీ రైతుల తరపున ఇంకెవ్వరి తరపున లేవనెత్తుతున్న సమస్యలు కానీ మీరు ఖచ్చితంగా పరిష్కరించండి, లేకపోతే వీళ్ళందరి తరపున మేము ఉద్యమ బాట పడతాము అంటూ ఆయన హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి, రాజ్యాంగ దినోత్సవానికి సంబంధించి దేశ గుర్తింపునకు రాజ్యాంగమే మూలస్తంభం. దేశాన్ని గుర్తించాలి అంటే దానికి మూలస్తంభం ఏంటయ్యా అంటే రాజ్యాంగమే అంటూ దేశాన్ని ముందుకు నడిపించే మార్గదర్శక పత్రం అది రాజ్యాంగమే. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వమే రాజ్యాంగ ఆశయాలు అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న కొన్ని రకాల వ్యాఖ్యలు చేయటం జరిగింది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మాత్రమే రాజ్యాంగ ఆశయాలు అంటూ ద్రౌపది ముర్ము చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఈ 3 వార్తలే ఇచ్చారు మెయిన్ పేపర్కి వచ్చి. ఇంకా లోపల పేజీలకు మనం వెళ్ళట్లేదు కాబట్టి మెయిన్ పేపర్ ఒకటే చూసుకుంటున్నాం కాబట్టి ఇది. నెక్స్ట్
కస్టడీలో ఉంచి ఏం సాధిస్తారు? మద్యం అక్రమ కేసులో బాబు సర్కార్కు సుప్రీంకోర్టు ప్రశ్నించిందట. కస్టడీలో ఉంచి ఏం సాధిస్తారు మీరు అంటూ క్వశ్చన్ చేసిందంట. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. అయితే సాక్షికి సంబంధించి మెయిన్ పేపర్ హెడ్లైన్ అయితే ఈ మూడే ఉన్నాయి. నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ఏమి ఇచ్చారు ఏంటి అంటే ఫస్ట్ వార్త వచ్చి అహ్మదాబాద్లో 2030 కామన్వెల్త్ క్రీడలు అంటూ 2030లో అహ్మదాబాద్లో అయితే కామన్వెల్త్ క్రీడలు నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆతిథ్య హక్కులు దక్కించుకున్న భారత్ క్రీడల ఏజీఎంలో అధికారిక ఆమోదం. సుమారు 17 క్రీడాంశాల్లో పోటీలు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే 2030 నాటికి అంటే 2030లోనే జరుగుతాయి కామన్వెల్త్ క్రీడలు అనేవి. అవి అహ్మదాబాద్లో జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి సుమారు 17 క్రీడాంశాల్లో అయితే పోటీలు నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ చంద్రబాబుపై ఫైబర్ కేసు క్లోజ్ అంటూ హెడ్లైన్ అయితే ఇచ్చారు. అక్రమాలు జరగలేదని సిఐడి అయితే నిర్ధారించినట్టుగా తెలుస్తుంది. ఆర్థిక నష్టాలు లేవని తెలిసిన సంస్థ ఏకీభవించిన నాటి నేటి ఎండీలు కేసు మూసివేతకు కోర్టులో అయితే అంగీకరించినట్టుగా తెలుస్తోంది. నాడు కక్ష సాధింపులో భాగంగా జగన్ అయితే ఈ విధంగా కేసులు పెట్టారు. వాటిని ఫైబర్ కేసు అయితే ఉంది కదా, అది క్లోజ్ అయినట్టుగా అయితే వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి అక్రమాలు అయితే జరగలేదు అని సిఐడి అయితే నిర్ధారించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి హెడ్లైన్ ఈ విధంగా వీళ్ళు ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. మాక్ అసెంబ్లీ నిన్న విద్యార్థులకు నిర్వహించినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి అధ్యక్ష అద్భుత అంటూ వీళ్ళైతే ఈ విధంగా ఇచ్చారు హెడ్లైను. స్టూడెంట్ అసెంబ్లీలో అదరగొట్టిన చిన్నారులు, స్పీకర్ ఎన్నికతో పాటు ప్రశ్నోత్తరాలు 0 అవర్ ఏ విధంగా సాగుతుంది ఏంటి అనేది విద్యార్థుల చేత కళ్ళకు కట్టినట్లుగా చేపించారు. మాక్ అసెంబ్లీ అనేది వీళ్ళైతే ఈ విధంగా ఇచ్చారు. అయితే ఇంకేంటి చూద్దాం. 2 బిల్లులపై ఆసక్తికర చర్చ అయితే జరిగింది. మళ్ళీ వాటిని అయితే ఆమోదించిన విషయం కూడా వీళ్ళైతే చేసి చూపించినట్టు తెలుస్తుంది. సభను అడ్డుకున్న వారిని ఎత్తుకెళ్లిన మార్షల్స్, అంటే జనరల్గా అక్కడ అయ్యే కదా జరిగేది, అవి కూడా వాళ్ళు పిల్లలు చేసి చూపించారు అన్నట్టుగా. విద్యార్థులను టెర్రరిస్టులని ఎలా అంటారు? మీటర్లు లేకుండా సోలార్ ప్యానెళ్లు పెడితే ఉపయోగం ఉండదని మీకు తెలియదా? 5G అంటున్న మీ ప్రభుత్వంలో 2Gలో బఫరింగ్ సమస్యలపై పాలక పక్షాన్ని నిలదీసిన ప్రతిపక్షం, డ్రగ్స్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం, బడిపిల్లల బ్యాగుల బరువు తగ్గించాం, సమాధానాలతో ధీటుగా తిప్పుకొట్టిన ప్రభుత్వం, వీక్షించిన సీఎం చంద్రబాబు, స్పీకర్, మంత్రులు అంటూ ఆ పిల్లలు లోపల మాక్ అసెంబ్లీ చేస్తుంటే వాళ్ళు వీక్షించినట్టుగా ఇచ్చారు. విద్యార్థులు అదరకొట్టారు అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సమాజంలో మార్పు విద్యార్థులతోనే సాధ్యం, మహిళలను కించపరిచే పదాలు అస్సలు వాడొద్దు అంటూ నారా లోకేష్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ సెస్సులు వేసి రోడ్లు అంటూ క్వశ్చన్ ఇట్లా ఇచ్చారు. సెస్సులు వేసి రోడ్లు అన్నట్టుగా సర్కార్కు R&B ప్రతిపాదన, 1500 కిలోమీటర్ల స్టేట్ హైవేల అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సర్కార్కు R&B ప్రతిపాదన అట. ఏమని అంటే సెస్సులు వేసి రోడ్లు 1500 కిలోమీటర్ల స్టేట్ హైవేల అభివృద్ధికి అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇంకా వీళ్ళు సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు, వార్త ఇచ్చారు, ఏంటి అనేది డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. 3 ఏళ్లలో ఈ పనులన్నీ పూర్తి చేయాలన్న లక్ష్యం అయితే పెట్టుకున్నారట. వ్యయంలో ప్రభుత్వ వాటా 4000 కోట్లు. నిధుల కోసం పెట్రోలు, డీజిల్, గన్లు రిజిస్ట్రేషన్లపై సెస్సు. అయితే ఆ రోడ్లది వేయటానికి ప్రభుత్వం తరపున వాటా అంటే 4000 కోట్లు అయితే ఇంకా మిగతా వాటి కోసం పెట్రోలు, డీజిల్, గనులు రిజిస్ట్రేషన్లపై సెస్సు ద్వారా తీసుకొని ఉన్నట్టుగా తెలుస్తుంది. కాంట్రాక్టు సంస్థ వ్యయం 16 ఏళ్లలో తిరిగి చెల్లింపు. టోల్కు అనుమతించాలన్న R&B అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. రాష్ట్రంలో 1500 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి, పునర్నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. హైబ్రిడ్ పద్ధతిలో చేపట్టే ఈ పనులకు 19 ఏళ్ల వ్యవధిలో 22,826 కోట్లు ఖర్చు అయితే అవుతుందట. ఈ నిధుల కోసం రహదారి అభివృద్ధి సంస్థకు చెందిన ఆస్తులను వాణిజ్య అవసరాలకు లీజులకు ఇవ్వడంతో పాటు పెట్రోల్, డీజిల్ ఆస్తుల రిజిస్ట్రేషన్, వాహన పన్నులపై సెస్సు విధించాలని R&B శాఖ అయితే ప్రతిపాదించిందట. అయితే బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద జరిగిన సమావేశంలో ఈ అంశంపై కీలక చర్చ జరిగింది అంటూ దీనికి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా ఈ విధంగా ఇచ్చారు. అయితే ఇంకా
ఒక వార్త దీనికి సంబంధించి ఈ విధంగా ఉంటే ఈ రోడ్లకు సంబంధించి రోడ్లు యాక్సిడెంట్లకు సంబంధించి ఇంకొక వార్త అయితే ఉంది. అది కూడా ఏమిటనేది ఒకసారి చూద్దాం. ఈ ఏడాది 6,433 మంది బలయ్యారట. ఏ విధంగా ఈ రోడ్లు ప్రమాదాల వల్ల ఈ ఏడాది 6,433 మంది బలైనట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు 15,462 రోడ్డు ప్రమాదాలు అయితే జరిగాయి. ఇప్పటి వరకు 15,462 రోడ్డు ప్రమాదాలు జరిగితే దాంట్లో 6,433 మంది బలైనట్టుగా తెలుస్తుంది. ఇక ప్రతి రోడ్డు ప్రమాదంపై ఆడిట్ చేయాలి. ఇంతమంది చనిపోతున్నప్పుడు ఆడిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి రోడ్డు ప్రమాదంపై కూడా ఆడిట్ అయితే చెయ్యాలి. కారణాలు తెలుసుకొని చర్యలు తీసుకోవాలి. అలాగే వేగ నియంత్రణకు స్పీడ్ గవర్నర్లు తప్పనిసరి చేయాలి అంటూ రహదారి ప్రమాదాలు అలాగే ఆర్ఎండ్బిపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు గారైతే ఈ ఇయర్లో ఎన్ని యాక్సిడెంట్లు జరిగినాయి, దాంట్లో ఎంతమంది చనిపోయారు, ఏ విధంగా చనిపోయారు, దాని మీద తీసుకుంటున్న చర్యలు ఏంటి అనే దాని మీద కూడా ఒక ఆడిట్ అనేది చెయ్యాలి. ఆ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అంటూ ఆయన ఆర్ఎండ్బికి సంబంధించి నిన్న రోడ్డు ప్రమాదాలు ఆర్ఎండ్బిపై నిన్న నిర్వహించిన సమీక్షలు అయితే కొన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. హెచ్చరికలను ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేయండి. ప్రతి 1/2 కిలోమీటర్కు సీసీ కెమెరా ఏర్పాటు చేసి ఆర్టీజీఎస్తో అనుసంధానించాలి. యుద్ధ ప్రాతిపదికన రోడ్లపై గుంతలు పూడ్చాలి. యుద్ధ ప్రాతిపదికన అయితే రోడ్లపై ఉన్న గుంతలు అయితే పూడ్చండి. ప్రతి 1/2 కిలోమీటర్కు సీసీ కెమెరా మస్ట్ అండ్ షుడ్గా అరేంజ్ చేయండి. పైగా అరేంజ్ చేయడమే కాకుండా దాన్ని ఆర్టీజీఎస్తో అనుసంధానించండి. హెచ్చరికలను ఎవరు ఉల్లంఘించినా సరే ఆ వాహనాలు సీజ్ చేయండి అంటూ ఆయన కొన్ని రకాల ఆదేశాలు అయితే అధికారులకు ఇవ్వటం జరిగిందనమాట. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. రాష్ట్రంలో దానికి సంబంధించేది రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు తగ్గేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని రవాణా పోలీసు అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రతి రోడ్డు ప్రమాదాన్ని థర్డ్ పార్టీతో ఆడిట్ చేయించాలని, డ్రైవర్ నిర్లక్ష్యం, రోడ్డు బాగాలేకపోవడం, ఇంజనీరింగ్ లోపం, వాహనం ఫిట్నెస్ లేకపోవడం ఇలాంటివి ప్రతి ప్రమాద కారణాన్ని తెలుసుకుని చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అయితే నేను నిర్వహించిన సమీక్షకు సంబంధించి ఏం జరిగింది ఏంటి అనేది డీటెయిల్స్ అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నాడు రోడ్లన్నీ గుంతలు, ప్రశ్నిస్తే కేసులు అప్పుడు. అయితే గత ప్రభుత్వం అంటే గుర్తొచ్చేవి ఇవే. ఏపీకి వైసీపీ మిగిల్చింది అప్పులే. గత ప్రభుత్వం అనగానే గుర్తొచ్చేది ఏంటంటే రోడ్డు మీద గుంతలు తప్ప ఏమీ గుర్తొచ్చేవి కాదు. ఏదైనా ప్రశ్నిద్దాము అంటే కేసులు, ఈ రెండే గుర్తొచ్చాయి. కానీ ఇప్పుడు అట్లా కాదు. గత ప్రభుత్వం అంటే గుర్తొచ్చేవి ఇవే అని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఏపీకి గత 5 ఏళ్లలో వైసీపీ మిగిల్చింది ఏంటంటే కేవలం అప్పులు మాత్రమే. 2029లో జగన్ అధికారంలోకి రాడు అని ఆయన ఖరాఖండిగా చెప్పేశారు. 15 ఏళ్లు కూటమికి అండగా ఉండండి అంటూ ప్రజలను కూడా కోరారు. 2029లో మీరు వద్దాం అనుకుంటున్నారు. అబ్బెబ్బే మీకు అంత అవకాశం మేమైతే ఇవ్వం. ప్రజలారా మీరు కూడా గుర్తించండి. 18 నెలల్లో ఇన్ని చేసాం. ఇంకొక 15 ఏళ్ళు మాకు సమయం ఇవ్వండి. ఈ 15 ఏళ్ళు గనక మీరు మాకు సమయం ఇస్తే ఒక పెద్దన్నలాగా, మీ ఇంటి పెద్దలాగా మమ్మల్ని గనక ట్రీట్ చేస్తే, కూటమి ప్రభుత్వాన్ని ట్రీట్ చేస్తే మీకు ఒక బంగారు భవితనైతే మేము అందిస్తాం. ఒక 15 ఏళ్ళు చూడండి. 18 నెలల్లో ఉన్నంతలో మేము చేసుకుంటూ వచ్చాం అంటూ ఆయన నిన్న చెప్పడం జరిగింది. అయితే యువతకు డిప్యూటీ సీఎం ఆ విధంగా పిలుపునిచ్చారట. అయితే కోనసీమ జిల్లా శివకోడులో పల్లె పండుగ 2.0కు ఆయన నిన్న శ్రీకారం అయితే చుట్టినట్టుగా తెలుస్తుంది. 13,326 పంచాయతీల్లో 6,787 కోట్ల వ్యయంతో 53,382 పనులు చేపడతామన్న పవన్ కొబ్బరి రైతు సమస్యలపై విస్పష్ట హామీ. అంటే 45 రోజులు టైం ఇవ్వండి. ఆ టైంలో శాశ్వత పరిష్కారం అయితే ఈ కొబ్బరి చెట్లు ఎందుకు చనిపోతున్నాయి ఏంటి అనే దాని మీద ఆల్రెడీ ఉప్పు నీళ్ళ వల్ల చనిపోతున్నాయి అని చెప్తున్నారు కదా. దీనికి సంబంధించి ఏదో మాటకి ఏదో ఒకటి చెప్పి మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి వెళ్ళిపోయే టైప్ కాదు అందరిలాగా. నాకు ఒక 45 రోజులు టైం ఇవ్వండి. ఈ 45 రోజుల్లో శాశ్వత పరిష్కారాన్ని అయితే మేము చూపిస్తాం అంటూ ఆయన నిన్న సభలో చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ భారతదేశ డేటా క్యాపిటల్గా విశాఖ అంటూ ఒక వార్త అయితే ఉంది.
98,000 కోట్లతో రిలయన్స్ డేటా సెంటర్ ఎక్స్‌లో బాబు లోకేష్ అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. భారతదేశ డేటా క్యాపిటల్‌గా అయితే విశాఖ అయితే నిలవనుంది. విశాఖపట్నానికి డేటా సెంటర్‌లు పెట్టడానికి అన్ని రకాల సంస్థలైతే ముందుకొస్తున్నాయి అన్నట్టుగా ఇప్పుడు రిలయన్స్ డేటా సెంటర్ కూడా పెట్టడానికి 98,000 కోట్ల రూపాయలతో రిలయన్స్ డేటా సెంటర్‌ని అయితే విశాఖలో పెట్టబోతున్నారు అన్నట్టుగా ఎక్స్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్, బలమైన ప్రజాస్వామ్యానికి పునాది ఏమిటి అంటే రాజ్యాంగం. రాజ్యాంగ బాధ్యతలే బలమైన ప్రజాస్వామ్యానికి ఎప్పుడు కూడా పునాదులు అవుతాయి అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. బాధ్యతల నుంచే హక్కులన్న గాంధీజీ మాటలు మరవద్దు. ఎంత బాధ్యతగా ఉంటామో మనకు అంత హక్కు ఉంటుంది అనే విషయాన్ని గాంధీజీ చెప్పారు. ఆ మాటలు మరవద్దు. పౌరులంతా ఖచ్చితంగా ఓటు వేయాలి. ఓటు హక్కు మనకున్న ఆయుధం. ఆ ఆయుధాన్ని ఉపయోగించాలి అంటూ ఆయన పిలుపునివ్వడం జరిగింది. రాజ్యాంగ దినోత్సవాన లేఖ, ఒక లేఖ అయితే ఆయన రాశారు. ఆ రాజ్యాంగ దినోత్సవానికి సంబంధించి ఆ లేఖలు ఏం పేర్కొన్నారు ఏంటి అనేది కూడా ఈ విధంగా ఇచ్చారు. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త అయితే ఉంది, చెప్దాం. మా నీళ్లను లాక్కుపోతే మేం అడుక్కు తినాలా అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే గట్టిగా నిలదీసినట్టుగా తెలుస్తుంది. కృష్ణా ట్రిబ్యునల్లో 100 ఏళ్ల నాటి కేటాయింపులను ఎలా కుదిస్తారు? అది ఇప్పుడు వచ్చిందా, మొన్న వచ్చిందా, లేకపోతే అంతకుముందు వచ్చిందా కాదు కదా. 100 ఏళ్ల నాటి కేటాయింపులను ఇప్పుడు ఎలా కుదిస్తారు? కృష్ణా ట్రిబ్యునల్ 2లో నిలదీసిన ఆంధ్రప్రదేశ్, విభజన తర్వాత మాకు వ్యవసాయమే ఆధారం. ఎందుకంటే విభజన జరిగిన తర్వాత మాకంటూ ఇంక ఏమీ లేదు. మాకు మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే వ్యవసాయం మాత్రమే. వ్యవసాయం ఉండాలంటే వాటర్ కావాలి కదా. తెలంగాణకు హైదరాబాద్ ఐటీ కంపెనీలు ఉన్నాయి. హైదరాబాద్ ఉంది. తెలంగాణ అనగానే హైదరాబాద్ గుర్తుకొస్తుంది. హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో ఐటీ కంపెనీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మాకు మాత్రం మిగిలింది ఏమిటి? వ్యవసాయం తప్ప మాకంటూ ఏమీ మిగలలేదు. మరి ఆ వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళం కాబట్టి మాకు వాటరే కదా కావాలి. 100 ఏళ్ల నాటి కేటాయింపులను ఇప్పుడు ఎలా కుదిరిస్తారు అంటూ మాకు రాజధాని లేదు, పరిశ్రమలు లేవు, ఏపీ వాదన. ఏపీ ఏమని తన వాదన వినిపించిందంటే మాకు ఒక రాజధాని అంటూ పర్టికులర్గా లేదు. అలాగే మాకంటూ ఒక పర్టికులర్గా మీకున్నట్టుగా మాకు ఎటువంటి పరిశ్రమలు లేవు. అలాంటి టైంలో మాకు ఆధారం ఏమిటి అంటే వ్యవసాయం అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ లేదు అంటూ కృష్ణా జలాల కేటాయింపులపై పునఃసమీక్షకు ఒప్పుకోం అంటూ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఖరాఖండిగా చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ఇంపార్టెంట్, దాంట్లో రాజీ పడే ప్రసక్తే లేదు అంటూ కృష్ణా జలాల కేటాయింపులపై పునఃసమీక్షకు మళ్ళీ ఇంకొక సమీక్ష నిర్వహించి మళ్ళీ ఆలోచించుకోవడానికి మేమైతే అస్సలు ఒప్పుకోం అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్, మీకు తెలిసే రాజీ జరిగిందా అంటూ అయిపోయాక తెలిసిందా, ఎవరు ఒత్తిడి చేశారు అంటూ ధర్మారెడ్డికి సిఐడి అయితే ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా తెలిసిందట. ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించింది. ఎలా? మీకు తెలిసే ఈ రాజీ జరిగిందా, లేదా అయిపోయాక తెలిసిందా, ఎవరు ఒత్తిడి చేస్తే చేశారు ఇదంతా అని అడిగారట. టీటీడీ పరకామణి చోరీ కేసులో నాటి ఈవో ధర్మారెడ్డికి సిఐడి ప్రశ్నలు సంధించింది. ఎక్కువ రేట్లు డబ్బు ఇస్తానంటే దొంగతనం చేసిన వ్యక్తిని వదిలేయొచ్చా? డబ్బులు ఎక్కువ ఇస్తానంటే ఒక దొంగతనం చేసిన వ్యక్తిని అంత ఈజీగా వదిలేయొచ్చా? ఎక్కువ రేట్లు టీటీడీ నిబంధనలు ఏం చెబుతున్నాయి? మాజీ ఈవోను అడిగిన సిఐడి. బోర్డు ఎజెండాలో పెట్టాకే చర్యలు తీసుకున్నామన్న ధర్మారెడ్డి. నాటి విజిలెన్స్ చీఫ్ నరసింహకు అధికారుల ప్రశ్నలు నేడు వైవి వంతు అయితే రాబోతుందట. అయితే వైవి సుబ్బారెడ్డికి సంబంధించి ఈ రోజు అయితే ఆయన వంతట. అయితే ఈయన మీద ఏం ప్రశ్నలు సంధించారు, దీనికి ఆయన ఏ విధంగా ఆన్సర్ ఇచ్చారు అన్నట్టుగా వీళ్ళైతే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్, రఘురామపై టార్చర్ కేసులో కదలిక అంటూ ఏ1 సునీల్ కుమార్కు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 4న గుంటూరు సిసిఎస్ కార్యాలయానికి రావాలని వాట్సాప్ ద్వారా సందేశం అయితే పంపారు. అయితే నేడు అయితే అందజేత మెసేజ్ అయితే వెళ్ళిందట. 4న గుంటూరు సిసిఎస్ కార్యాలయానికి రావాలని. అయితే ఈరోజు అయితే సందేశాన్ని వాట్సాప్లో అయితే నేను పంపించినట్టు తెలుస్తుంది. అయితే ఈరోజు అయితే అందజేత చేతికి అందిస్తారట. ఏ1 సునీల్ కుమార్కు నోటీసులు. ఈ నోటీస్ అయితే ఈరోజు అయితే చేతికి అయితే అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే వాట్సాప్ మెసేజ్ అయితే నిన్నే వెళ్ళిందట. ఏమని అంటే 4న గుంటూరు సిసిఎస్ కార్యాలయానికి రావాలి అని. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త ఏంటి చూద్దాం.
ఆర్మీలోకి లక్షల మంది అగ్నివీరులు ఏటా నియమించాలని యోచన. ఆర్మీ అనగానే ఒకప్పుడు భయపడేవాళ్ళు, ఇప్పుడు ఎప్పుడు వెళ్దామా అన్నట్టుగా ఎంతోమంది రెడీగా ఉన్నారట. ఆర్మీలోకి 1,00,000 మంది అగ్నివీరులు, 1,00,000 మంది రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇది ఇంతమందిని చూసిన తర్వాత ఏమని ఆలోచన చేశారు అంటే ప్రతి ఏటా దీన్ని ఇలా నియమించాలి అనే యోచనలో అయితే కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో ఇదొకటి. ఇమ్రాన్ మృతి, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మృతి చెందాడా అన్నట్టుగా ఆయన చనిపోయినట్టుగా కూడా కొన్ని రకాల వీడియో క్లిప్పింగ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఇది వాస్తవం అవాస్తవం అనేది ఎవరికి తెలియదు. అయితే జైలులో హత్యకు గురయ్యారంటూ సోషల్ మీడియాలో అయితే ప్రచారం జరుగుతుందట. వాళ్ళ సిస్టర్స్ అతన్ని కొంతకాలం క్రితం వెళ్ళి చూడడానికి వెళ్తే కూడా అక్కడ లైట్లు తీసి వాళ్ళని కొట్టి పంపించేశారు, ఇమ్రాన్ ఖాన్ అయితే చూపించలేదు అన్నట్టు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇమ్రాన్ చూసేందుకు వెళ్ళిన చెల్లెలపై జైలులోనే పోలీసుల దాడి. ఇదిగోండి, శ్రేణుల్లో కలవరం, జైలు ముట్టడి అంటూ ఈ విధంగా ఇచ్చారు. అయితే చంపేశారు, కావాలని చంపేశారు అనే వార్తలు అయితే వస్తున్నాయి. అది వాస్తవమా అవాస్తవమా అనేది అయితే ఇంకా తెలీదు. అయితే నెక్స్ట్ ఇంకొక మనం వెలుగు పేపర్కి వెళ్దాం. ఇప్పుడు దాకా మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి చూసాం. అయితే తెలంగాణకు సంబంధించి అట్లాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇదే వార్త. ఇమ్రాన్ ఖాన్కు ఏమైంది, మరణించారు, చంపేశారా అంటున్నారుగా, అసలు వాస్తవం ఏంటనేది ఎవరికి తెలియదు. దానికి ఇమ్రాన్ ఖాన్కి సంబంధించి మరణ వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అందులో వాస్తవం ఏంటనేది తెలీదు. దీన్ని వీళ్ళు ఏ విధంగా ఇచ్చారంటే ఇమ్రాన్ ఖాన్కు అసలు ఏమైంది. అయితే జైల్లో హత్యకు గురైనట్లు ఆఫ్ఘన్ రక్షణ శాఖ అయితే ప్రకటించిందట. టార్చర్ చేసి చంపేశారంటున్న బలూచిస్తాన్ విదేశాంగ శాఖ. అయితే సోషల్ మీడియాలో ఇమ్రాన్ డెడ్ బాడీ ఫోటోలు వైరల్ అంటూ డెడ్ బాడీ ఫోటోలు అయితే వైరల్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే అడియాలా జైలు ఎదుట మాజీ ప్రధాని అక్కా చెల్లెల ధర్నా. తమ అన్నను చూపించాలని డిమాండ్. ఇమ్రాన్ చెల్లిని జుట్టు పట్టుకొని ఇడ్చుకెళ్లిన పోలీసులు తీవ్రంగా ఖండించిన తెహ్రీక్ ఏ ఇన్సాఫ్. పాకిస్తాన్ వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం అయితే నెలకొనింది. అయితే ఇప్పుడు పాకిస్తాన్లో ఇది ఒకటి బాగా వైరల్ అవుతుంది. టెన్షన్ వాతావరణం అయితే దీనివల్ల కొనసాగుతుంది అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. తొలిదశ పంచాయతీ పోరుకు నేటి నుంచే నామినేషన్లు అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. 3 రోజుల పాటు స్వీకరణ, డిసెంబర్ 11న పోలింగ్ అంటూ 3-4 గ్రామాలకు క్లస్టర్, అందులోనే నామినేషన్ల దాఖలు. 3-4 గ్రామాలకు ఒక్కొక్క క్లస్టర్ని అయితే ఏర్పాటు చేశారు. అందులోనే నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందట. నెక్స్ట్ ఈ నెల 30న స్క్రూటినీ, డిసెంబర్ 3 వరకు విత్ డ్రాకు ఛాన్స్. అలాగే తొలి విడతలో 4,236 సర్పంచ్, 37,440 వార్డు స్థానాలకు ఎలక్షన్స్ అయితే నిర్వహించనున్నట్టుగా తెలుస్తుంది. ఏఆర్ఓలుగా గెస్టెడ్ ఆఫీసర్లకు బాధ్యతలు అయితే అప్పగించారు. నామినేషన్ పత్రానికి డిపాజిట్ రసీదు అన్నట్టుగా సేమ్ అదే వార్త. అయితే ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. బెంగళూరు హైదరాబాద్ డిఫెన్స్ కారిడార్ అంటూ ప్రకటించాలని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. బెంగళూరు హైదరాబాద్ డిఫెన్స్ కారిడారు చెయ్యాలి అని. అయితే ఏరోస్పేస్ డిఫెన్స్ హబ్గా హైదరాబాద్ రాష్ట్రంలో 30,000 కోట్లు దాటిన ఏరోస్పేస్ ఎగుమతులు. డిసెంబర్ 8-9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ నిర్వహిస్తున్నట్లు వెల్లడి. డిసెంబర్ అంటే వచ్చే నెల 8-9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ అనే ఒక గ్లోబల్ సమిట్ని అయితే నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. శంషాబాద్లో సఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఫెసిలిటీ సెంటర్ని అయితే ప్రారంభించబోతున్నట్టు తెలుస్తుంది. వర్చువల్గా ఓపెన్ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించిన సీఎం ఫెసిలిటీ సెంటర్తో 1,300 కోట్ల పెట్టుబడులు, 1,000 మందికి ఉపాధి. దీని ద్వారా ఈ ఫెసిలిటీ సెంటర్ ద్వారా 1,300 కోట్ల పెట్టుబడులు రాబోతాయి. అలాగే 1,000 మందికి అయితే ఉపాధి అయితే వస్తుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ చెప్పులు, చెత్త డబ్బా, బిస్కెట్, బెండకాయ సర్పంచ్ అభ్యర్థులకు 30 సింబల్స్ అయితే ఇచ్చారట. అందులో ఏంటంటే చెప్పులు, చెత్త డబ్బా, బిస్కెట్ అలాగే బెండకాయ ఈ రకంగా ఇచ్చారట. సర్పంచ్ అభ్యర్థులకు 30 సింబల్స్ అయితే ఇచ్చారట. వార్డు మెంబర్ క్యాండిడేట్లకు 20 గుర్తులు, ఎంపిక చేసిన ఎన్నికల సంఘం జిల్లాలకు చెందిన బ్యాలెట్ పేపర్లు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్
మీ గెలుపు మా బాధ్యత. పంచాయతీ ఎన్నికల్లోకి ఏజెన్సీలు ప్రజల మూడ్ నుంచి ప్రచారం దాకా అన్నీ చూసుకుంటామనే ప్రకటనలు, సర్పంచ్ ఆశావహులకు ఆఫర్లు, పెద్ద పంచాయతీలపై ఫోకస్ అన్నట్టుగా ఇక ఏజెన్సీలు రంగంలోకి దిగిపోయాయి. ప్రజల్ని మోటివేట్ చేయడం దగ్గర నుంచి ఓట్లు వేయించడం వరకు మేమే బాధ్యత తీసుకుంటాము అన్నట్టుగా. అయితే సర్పంచ్ ఆశావహులకైతే బంపర్ ఆఫర్లు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ఎక్కువ ఎక్కడ ఫోకస్ చేశారంటే పెద్ద పంచాయతీలపై ఆ ఏజెన్సీలు ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఏకగ్రీవం ఆఫర్స్. పంచాయతీ ఎన్నికల్లో మొదలైన బేరసారాలు, రంగంలోకి ఆశావహులు. ఇక ఏకగ్రీవం ఆఫర్స్ అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో దీనికి సంబంధించి మంతనాలు కూడా జరుగుతుంది. పెద్ద మనుషుల ద్వారా మంతనాలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అభివృద్ధి పనులకు డబ్బు ఇస్తామనే ఆశ, 50 లక్షల నుంచి కోటి దాకా పెట్టేందుకు ముందుకు. బాండ్ పేపర్లు డిపాజిట్ పెట్టాలంటున్న గ్రామ పెద్దలు, ఏకగ్రీవాలకు నజరానాలు ప్రకటిస్తున్న నేతలు. సిరిసిల్ల జిల్లా రూప్లా నాయక్ తండాలో సర్పంచ్గా జవహర్ నాయక్ను ఏకగ్రీవం చేస్తూ తీర్మానం. ఆల్రెడీ ఒక దగ్గర అయితే ఏకగ్రీవం చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. నకిలీ ఐపీఎస్ వసూళ్లే టార్గెట్ అంటూ ఫేక్ ఐడి కార్డులు, 2 గన్మెన్లతో బిల్డప్ ఇస్తున్న ఒక ఆయన అయితే పట్టుకున్నారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త. రాజ్యాంగమే మూల స్తంభం, అదే మన దేశ ఐడెంటిటీ అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పడం జరిగింది. మనల్ని ముందుకు నడిపించే మార్గదర్శి అని వెల్లడి. సంవిధాన సదనంలో రాజ్యాంగ దినోత్సవాన్ని అయితే నిర్వహించారు. దీనికి సంబంధించి ఆమె ఏమన్నారు, ఏంటి, రాష్ట్రపతి ఏమన్నారు, ఏంటి అనేది కూడా ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ 9లో ఉన్నాయి. నెక్స్ట్ కరెంటులో 50,000 కోట్ల స్కామ్ అయితే జరిగిందట. రామగుండం ప్లాంట్ నిర్మాణాన్ని ఎన్టీపీసీకి ఎందుకు ఇవ్వట్లేదు అంటూ హరీష్ రావు క్వశ్చన్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. బెట్టింగ్స్ కోసం రివాల్వర్ తాకట్టు. ఆఖరికి బెట్టింగ్స్లో ఎన్నో రకాల తాకట్లు పెడుతూ ఉంటాం, ఏది కనబడుతుంది. ఆఖరికి రివాల్వర్ కూడా తాకట్టు పెట్టేశారంట. రికవరీ చేసిన గోల్డ్ కూడా తనఖా పెట్టిన అంబర్పేట ఎస్ఐ. ఇటీవల ఏపీ గ్రూప్ 2 పరీక్షల్లో జాబ్ రిలీవ్ అయ్యేందుకు గన్ లేకుండా వచ్చి దొరికిండు. సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న టాస్క్ ఫోర్స్ అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా లాస్ట్ వార్త. హాంకాంగ్ టవర్స్లో అగ్నిజ్వాలలు, 36 మంది మృతి, 280 మంది మిస్సింగ్ అంటూ ఇదిగోండి స్పాట్లో అయితే 36 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే 280 మంది మాత్రం మిస్ అయినట్టుగా తెలుస్తుంది. ఇంకా అపార్ట్మెంట్లో చాలామంది కూడా చిక్కుకుపోయినట్టుగా తెలుస్తుంది. నిర్మాణ పనుల కోసం కట్టిన వెదురు బొంగులు నెలలకు మంటలు అంటుకొని ప్రమాదం. 7 బ్లాకులకు వ్యాపించిన మంటలు, మధ్యాహ్నం నుంచి రాత్రి అయినా అదుపులోకి రాని ఫైర్ అంటూ. అయితే ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటంటే చేపలు బతకలేని చెరువులు అన్నట్టుగా ఇట్లా ఉన్నాయి. హైదరాబాద్లోని అన్ని చెరువులు కలుషితం అయిపోయాయి అన్నట్టుగా. పరిశ్రమలు, ఫార్మా వ్యర్థాలు నేరుగా చెరువుల్లోకి విడుదల చేయడం వల్ల ఆ చేపలనే బ్రతికే పరిస్థితి లేదు. అసలు ఎంత అధ్వానంగా తయారయ్యాయి చెరువులు అనే దాని మీద అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. ఇప్పుడు వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.